శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో పుత్రద ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఈ ఏకాదశి తిథి యొక్క విశిష్టత, ఈ రోజు ఎటువంటి నియమాలు పాటించాలి అనే పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హిందూ పంచాంగం ప్రకారం ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉంది. అటువంటి ఏకాదశి తిథులు ప్రతి మాసానికి 2 చొప్పున సంవత్సరానికి 24 అయితే వస్తాయి. అధిక మాసం ఉన్నప్పుడైతే 26 ఏకాదశి తిథులు వస్తాయి. ప్రతి మాసంలో వచ్చే 2 ఏకాదశి తిథులు కూడా చాలా ప్రత్యేకమైనవే. అలానే ఈ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి తిథికి కూడా చాలా విశిష్టత ఉంది. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని పిలుస్తారు. అలానే దీనిని పవిత్రోపణ ఏకాదశి అని కూడా పిలుస్తారు. పుత్రద ఏకాదశి అనే పేరులోనే ఉంది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి పుత్ర సంతానం కలుగుతుందని. పెళ్ళయి చాలా కాలమైనా కూడా సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు, సంతానం ఉన్న పుత్ర సంతానం లేనటువంటి వారు ఈ రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ శ్రీమన్నారాయణుడిని పూజిస్తారో వారికి తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే ధర్మరాజుకు తెలిపినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. మనం ఈ జన్మలోనూ పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాల వలనే సంతానం కలగదని అంటారు. అందుకని సంతానం కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ రోజు తప్పకుండా ఆ శ్రీమన్నారాయణుడిని భక్తి శ్రద్ధలతో పూజించండి. సంతానం ఉండి కూడా ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో పాటు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, పాపాలు నశిస్తాయి. మరి ఇంతటి విశేషాలతో కూడుకున్నటువంటి ఈ పుత్రద ఏకాదశి 2026లో ఎప్పుడు వచ్చింది అని అంటే, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ప్రారంభం 2026 ఆగస్టు 22 శనివారం రాత్రి 1:35 ప్రారంభమయ్యి 2026 ఆగస్టు 23 ఆదివారం తెల్లవారుజామున 3:36 వరకు ఉంది. అంటే తెల్లవారితే సోమవారం అనగా. సూర్యోదయ సమయానికి ఏకాదశి తిథి ఆగస్టు 23 ఆదివారం ఉన్నందువలన ఈ రోజే పుత్రద ఏకాదశిని అయితే జరుపుకోవాలి. ఈ రోజు స్వామివారికి వ్రతం ఆచరించుకోవడానికి శుభ సమయం వచ్చేసి తెల్లవారుజామున 5:30 నుండి 10 గంటలలోపు మీరు స్వామివారికి వ్రతం చేసుకోవచ్చు. ఏకాదశి వ్రతం అంటే 3 రోజుల వ్రతం అండి. అంటే ఏకాదశి ముందు రోజైన దశమి రోజు రాత్రి నుండి ఉపవాసం ఉండి, ఏకాదశి మరుసటి రోజైన ద్వాదశి రోజు ద్వాదశి గడియలు ఉండగా ఉపవాస దీక్షను విరమించాలి. దశమి రోజు రాత్రి నాన్ వెజ్ లాంటివి తినకుండా సాయంత్రం ఏదైనా అల్పాహారం తీసుకోవాలి. ఇంకా ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. అలా ఉండలేమనుకుంటే పండ్లు పాలు తీసుకుంటూ ఉపవాసం ఉండవచ్చు. ద్వాదశి రోజు ద్వాదశి గడియలు ఉండగానే ఉపవాస దీక్షను విరమించాలి. అది కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా నాన్ వెజ్ లాంటివి ఏవి తినకుండా ఆహారం వంటిపూట మాత్రమే భోంచేయాలి. సాయంత్రం ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. కాబట్టి మరుసటి రోజు మనకి ద్వాదశి గడియలు ఎప్పటి వరకు ఉన్నాయి అని అంటే ఆగస్టు 24 సోమవారం తెల్లవారుజామున 5:30 వరకు ఉందండి. అంటే మనకి తెల్లవారితే మంగళవారం అనగా. కాబట్టి మనం సోమవారం ఉదయం 8 గంటల లోపు స్వామివారికి పునఃపూజన చేసుకుని ఏకాదశి ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు. ఏకాదశి రోజు నిర్వహించే పూజ, ఉపవాసం, జాగరణ వలన ఏకాదశి యొక్క పూర్తి వ్రత ఫలితాన్ని పొందగలుగుతాము. ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణ, గోవింద నామాలు చదువుకుంటూ స్వామివారిని తులసి దళాలతో కానీ, పసుపు రంగు పుష్పాలతో కానీ, అక్షింతలతో కానీ పూజించండి. ఏకాదశి రోజు తులసి దళాలు కోయకూడదని అంటారు. కాబట్టి పూజ కోసం తులసి దళాలను ముందు రోజే కోసి ఉంచుకోండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.